భగవద్గీత, శ్రీమద్ భగవద్గీతను, భాగవతాన్ని అనేకమైనటువంటి కష్ట నష్టాలకు వచ్చి చక్కగా అనువాదాలు, భాష్యాలు రాసి ప్రపంచవ్యాప్తం చేశారు. వారి కరుణ చేతనే మనందరం కూడా ఇప్పటికీ ఇంత చక్కగా గీతాధ్యయనం చేయగలుగుతున్నాం. కాబట్టి ఆచార్యులను స్మరించుకోవడము ఎంతైనా ముదావా. అయితే గీతలో మొదటి అధ్యాయము సైనిక పరిశీలన జరిగింది. అర్జునుడు యుద్ధం చేయడానికి సంకోచించాడు. యుద్ధం చేయకుండా ఉండడానికి అనేకమైనటువంటి కారణాలు చెప్పాడు. ఇన్ని కారణాలు చెప్పి యుద్ధం చేయడం ఇష్టం లేక, యుద్ధం ద్వారా అనేకమైనటువంటి నష్టము, ధర్మ నష్టము జరుగుతుంది అని చెప్పి తను ఏమి చేయాలో పాల్గొని స్థితిలో చేతిలో ఉండేటువంటి ధనుర్బాణాలను కింద వేసి ఆ రథం మీదనే కూలబడిపోయాడు. ఆ తర్వాత యుద్ధం చేయాలా వద్దా, నేను ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి స్ఫురణ కలిగి ఎదురుగా ఉండేటువంటి జగత్ మొత్తానికి ఎవరైతే సకల సృష్టి స్థితి లయలకు కారణము, ఎవరైతే సకల కారణములకు కారణము, ఎవరైతే సమస్తమును తనయందు కలిగి ఉండి తాను సమస్తమందు ఉండగలిగిన వాడు, అటువంటి వాడు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే ఎదురుగా ఉండగా శ్రీకృష్ణుని శరణు వేడి, కృష్ణ నీవు నాకు గురువై నాకు చక్కటి, నాకు ఏదైతే శ్రేయస్సు కలిగిస్తుందో అటువంటి శ్రేయ పదాన్ని నాకు చూపించవయ్యా, ఆ శ్రేయస్సు కలిగేటువంటి విషయాన్ని నాకు బోధించవయ్యా అంటూ తన శరణాగతి వేడుకున్నాడు. అప్పుడు భగవంతుడు చక్కగా బోధ చేయడం మొదలుపెట్టాడు. ఏమని మొదలుపెట్టాడు? అశోచ్యానందశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూంశ్చ నా అనుగతాసూంశ్చ నా అనుశోచంతి పండితాః. అయ్యా, ప్రజ్ఞ గలవాడి వలె, బాగా తెలివైన వాడి వలె మాట్లాడుతున్నావు, కానీ నిజంగా ప్రజ్ఞ కలిగిన వాడు గతించిన వారి కానీ, అసూన్ అంటే ప్రాణము, గత అసూన్ అంటే గతించిన ప్రాణములు కలిగిన వారు, అంటే గడిచిపోయిన వాళ్ళు, గతించిన వారి గురించి కానీ పోయిన వారి గురించి కానీ, నా గత అసూన్ అంటే ప్రాణములు పోకుండా ఉన్న వాళ్ళు, అంటే బ్రతికి ఉన్న వాళ్ళ గురించి కానీ సూచించరు. నువ్వు ఎందుకు ముందు ఏడుస్తున్నావు అంటూ మొదలు పెట్టారు. ఎవరైనా నాకు కష్టం ఉంది, నాకు ఏం చేయాలో పాల్పోవట్లేదు, ధర్మ సంకటంలో ఉన్నాను, నేను నీ శిష్యుల్లా ఉంటాను, నేను నీ శరణు వేడుతున్నాను, నాకు హితబోధ చేయవయ్యా అంటే సరే హితబోధ చేస్తాను, మంచి ప్రశ్న అడిగావు అని చెప్పాలి. కానీ ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? పెద్ద తెలివైన వాళ్ళ మాట్లాడుతున్నావు కానీ తెలివైన మాటలు కాదు ఇవి అంటూ తెప్పికొచ్చు. ఎవరి గురించి అయితే ఏడవకూడదో వారి గురించి ఏడుస్తున్నావయ్యా అంటూ తెప్పికొచ్చు. అదేమిటి? నిజానికైతే ప్రేమగా అప్పుడు చేర్చుకోవాలి. బాధలో ఉన్నవాడిని దగ్గర తీసుకుని కూర్చోబెట్టుకుని, అదే నాన్న బుద్ధి కన్నా ఏడవకరా అంటూ దగ్గర తీసుకోవాలి కదా. కానీ కృష్ణుడు అలా చేయలేదు. ఏమన్నాడు? నా అనుశోచంతి పండితాః, పండితులైన వారు, తెలివైన వారు ఇటువంటి వాటి గురించి ఏడవరయ్యా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? కుతస్వ కష్మలమిదం, ఇది మామూలు విషయం కాదయ్యా, కష్మలము, హృదయ దౌర్బల్యము, నీ హృదయ దౌర్బల్యం చేత ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు అన్నాడు. అంటూ మొదలు పెట్టాడు. అదేమిటండి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అలా ఎవరైనా అంటారంటే అలాగే అంటారు. పిల్లాడు ఆడుతూ ఆడుతూ దెబ్బ తగిలించుకొని ఏడుస్తూ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యో కొడక దెబ్బ తగిలిందా అంటూ అప్పుడు తెచ్చుకోదు, ముందు దెబ్బేస్తుంది. నేను చెప్తున్నాను రోజు బాగా వేస్తాను అంటూ ముందు కోప్పడి తర్వాత తీసుకొచ్చి పసుపు ఏదో తీసుకొచ్చేసి రాసి దాన్ని కట్టుకట్టు లేదా మంచి బుద్ధి తర్వాత చెప్తుంది. ముందు కుదుటపడి ఆ తర్వాత చెప్తుంది. భగవంతుడు సమస్తమును తనే సృష్టించిన వాడు కాబట్టి తల్లి తనే, తండ్రి తనే, త్వమేవ మాత, త్వమేవ పిత, త్వమే గురు, త్వమేవ బంధు, సకలం త్వమేవ, అన్ని నువ్వేనయ్యా, ఇంకేమీ లేదు అన్నాడు. అలా ఆయన శరణు వేడాక భగవంతుడు హితబోధ చేయడం మొదలు పెట్టాడు. బోధ చేస్తూ చేస్తూ మొట్టమొదటి మాట ఏమన్నాడు? నత్వేవాహం జాతు నాశం నత్వం నేనేతి నాధిప నచైవ నభవిష్యామః సర్వే వయమతః పరం. నువ్వు ఎప్పటికీ ఉంటావు, నేను ఎప్పటికీ ఉంటాను, నువ్వు నేను కాదయ్యా, వీళ్ళందరూ కూడాను, ఇప్పుడు మనమందరం కూడాను ఎప్పటికీ ఉండేటోళ్ళమే. అందరూ అంటారు ఎల్లకాలం ఉండడానికి వచ్చామా, ఓ 4 రోజుల నాటకం ఇది, నాటకం ఆడిన తర్వాత వెళ్ళిపోవాలి. తప్పు, అందరం ఎల్లప్పుడూ ఉండేవాళ్ళమే. నిజానికి
మొదలు పెట్టడం నెమ్మదిగా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క అడుగు మొదలు పెడుతూ నెమ్మదిగా ఆయనకి హితబోధన చేయాలి. కానీ భగవంతుడు అట్లా కాదు, మొట్టమొదటిసారే సూత్రాన్ని చెప్పేశాడు. నువ్వు ఎప్పటి ఉండేవాడివి, నేను ఎప్పటికి ఉండేవాడిని, వీళ్ళందరూ మనమందరం ఎప్పటికీ ఉండేవాళ్ళము అంటే ఆత్మ ఎప్పటికీ నిత్యంగా భాషించేది అంటూ మొదలు పెట్టాడు. అట్లా ఎట్లాగైనా ఉంటుందండి. ముందు నెమ్మదిగా సబ్జెక్ట్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ వస్తే సబ్జెక్ట్ ఓపెన్ చేసేస్తే ఎట్లాగా, సబ్జెక్ట్ లో ఉండే సూత్రం మొట్టమొదటి చెప్పేస్తే ఎట్లాగా అంటే గుర్తుపెట్టుకోండి, అర్జునుడి యొక్క పరిస్థితి ఎమర్జెన్సీ కేసు లాంటిది. ఓ యాక్సిడెంట్ అయ్యింది, ఎమర్జెన్సీ. ఈ యాక్సిడెంట్ అయ్యి ఎమర్జెన్సీ ఉండేటువంటి వాడిని హుటాహుటిన అంబులెన్స్ లో వేసుకుని డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు తాపీగా మా రామాశ్రయ ప్రభు దగ్గరికి వెళ్ళి ఓ పలానా టెస్టులు చేయబోయి అని అంటాడా? ఆయన బ్లడ్ గ్రూప్ ఏంటి, ఆయన యూరిన్ టెస్ట్ ఏంటి, ఈయన అల్ట్రాసౌండ్ ఏంటి, ఎక్స్రే ఏంటి చేస్తాడా? ఏం చేస్తాడు? ముందు రాగానే ముందు వైద్యం మొదలు పెట్టేస్తాడు, తర్వాత టెస్ట్. ఇప్పుడు లెక్కలు రాసుకుంటాడు కాబట్టి ఆయనకి అన్ని తెలుసు. రక్తం తీస్తాడని చెప్తున్నాడు. ముందు ఆయన చేయాల్సినటువంటి ఆ ఫస్ట్ ఎయిడ్ లాంటివి ఉంటాయి కదా, ఫస్ట్ లెక్క పెట్టాలి అంతే కదా. ఆ తర్వాత తాపీగా ఎక్కడెక్కడ ఏమేమి విరిగాయి ఏంటి అదంతా ఎక్స్రే తీసుకుంటూ రిపోర్ట్లు తీసుకుని తర్వాత చూస్తుంటారు. అర్జునుడి పరిస్థితి కూడా ఎమర్జెన్సీ కాబట్టి శాస్త్రాన్ని నెమ్మదిగా మొదలు పెట్టలేదు. పెట్టడమే సూత్రంతో మొదలు పెట్టాడు. అయ్యా మనం ఎప్పటికీ ఉండేటోళ్ళం బాధపడదు అంటూ. ఎందుకు ఎప్పటికీ ఉండేవాళ్ళం అనగానే రెండు అనుమానాలు వస్తాయి. ఎప్పటికీ ఉండేది ఒకటి ఉంది, ఎప్పటికీ ఉండనిది ఒకటి ఉంది. ఎప్పటికీ శాశ్వతమైనది ఒకటి ఉంది, ఎప్పటికీ శాశ్వతం కానిది ఒకటి ఉంటుంది. ఈ రెండింటిని దేహము దేహి అంటారు అని మొదలు పెట్టాడు. ఏమిటండి? దేహము దేహి. దేహము మనమందరికీ దేహం, మనందరం కూడా దేహదారులమే. ఈ దేహమును ధరించిన వాడిని పురుషుడు అంటారు. అనగానే మాతాజీల కోపం రాకూడదు. ఇదేమిటండి పురుషాధిక్యం అంటున్నారేమో. సంస్కృతంలో పురుష అంటే ఎవరైతే దేహమును లేదా అంటే శరీరాన్ని ధరించిన వాడిని పురుషుడు అంటారు. పురుష ప్రయత్నం చేయండి అంటే మగవాళ్ళే ప్రయత్నం చేయమని కాదు, మనుష్య ప్రయత్నం చేయమని అర్థం. అవునా? అయితే ఈ దేహము నందు ఉన్నది ఒకటి. ఈ రెండు విషయాలు ఉన్నాయ్యా. ఈ దేహం అనేది శాశ్వతమైనది కాదు, లోపల ఉండే దేహి ఉంది, దేహమును వసించి ఉండేటువంటిది ఒకటి ఉంది, ఆత్మ. అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. ఈ ఆత్మ ఎట్లాంటిదయ్యా అంటే ఎన్నటికీ చెడని పదార్థం అదే. ఎటువంటిది? నచాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితావనుభూయః అజో నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. అయ్యా ఈ శరీరము పడిపోయినా కూడా ఎప్పటికీ పడిపోతుంది, ఎప్పటికీ నిలిచి ఉండేది, ఎప్పటికీ ఉంటూ దానికి పుట్టుకంటూ లేకుండా, పుట్టుక లేదు అంటే దానికి అంతమూ లేనట్టు ఉంటూ అచంచలమైనటువంటి స్థిరత్వాన్ని కలిగిందయ్యా ఆత్మ. దీన్ని ఏ శస్త్రము ఛేదించదు, ఏ అగ్ని దాన్ని దహింపదు, ఏ వాయువు దాన్ని తడపదు, దాన్ని ఆర్పివేయదు, ఏ జలము దాన్ని తడపదయ్యా. అంటే ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది ఆత్మ. శాశ్వతంగా ఆత్మ ఉంటుంది అన్నప్పుడు బాధపడాల్సిన అవసరం ఒకటి. శరీరాన్ని అంటి పెట్టుకుంటుంది ఆత్మ, కానీ ఈ శరీరం ఎప్పటికీ ఉండేది కాదు, ఏదో ఒక రోజు పడిపోవాల్సిందే. మరి ఏదో రోజు పడిపోవాలనుకున్నప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? శాశ్వతంగా ఉండేది కాదు, ఎప్పటికైనా పోయేదని తెలుసుగా. ఎప్పటికైనా పోయేదని దానికి బాధ లేదు. ఎప్పటికీ ఉంటుంది అన్నా బాధ లేదు, ఎప్పటికైనా పోయేది అన్నా బాధ లేదు. రెండు విషయంలో కూడా బాధ అవసరం లేదు అంటూ మొదలు పెట్టాడు. దేహం యొక్క లక్షణాలు, ఆత్మ యొక్క లక్షణాలు చెప్పి ఇదంతా సాంఖ్యము అన్నాడు. ఇంత జ్ఞానాన్ని, సాంఖ్యాన్ని చెప్పిన తర్వాత వెంటనే భగవంతుడు అట్లా అని చెప్పేసి నీకు దేహము ఆత్మ శాశ్వతము అని అనుకోగానే ఏమనుకుంటాడు? ఎప్పటికీ శాశ్వతమైనది ఆత్మ, ఎప్పటికైనా నశించేది శరీరము, నేను యుద్ధం ఎందుకు చేయాలి? నేను యుద్ధం చేయకుండా వాడు ఎదురుగా ఉండే దుర్యోధనుడి శరీరం ఏదో రోజు పడిపోతుంది. నేను యుద్ధం చేయకుండా భీష్ముడి శరీరం ఏదో రోజు పడిపోతుంది. నేను యుద్ధం చేయకుండా సమస్తమైనటువంటి వీరులు, యోధులు ఎవరైతే ఈ యుద్ధ రంగంలో ఉన్నారో, కురుక్షేత్రంలో ఉన్నారో అందరూ వారి శరీరాలు పడిపోతాయి. ఒకటి, వారి ఆత్మలు నిత్యంగా ఉంటాయి. రెండు, ఈ పాటి దానికి నేను ఎందుకు యుద్ధం చేయాలి అనే అనుమానం వస్తుందిగా. అందుకే సాంఖ్యం చెప్పిన వెంటనే భగవంతుడు సకామ కర్మను చెప్పాడండి. ఏం చెప్పాడు? సకామ కర్మ చెప్తూ ఆయన ఏమంటున్నాడు? హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మణి.
తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. నీవు కృత నిశ్చయముతో యుద్ధం చేయబోయి. ఎందుకు? ఈ యుద్ధం చేయడం అనేది నీ ధర్మము, క్షత్రియుడిగా నీ ధర్మము. ఎవరి విద్యుక్త ధర్మాలు వాడు పాటించడం వాడి కర్తవ్యమై ఉన్నది. నీవు క్షత్రియుడిగా ఏం చేయాలో అది చేయాల్సిందే. యుద్ధాయ యుద్ధస్వ, యుద్ధం కొరకే యుద్ధం చేయబోయి అని అన్నాడు. చేస్తూ అలా చేయడం వల్ల నీకేమవుతుంది? కీర్తి వస్తుంది. ఒకవేళ యుద్ధం చేయడం నీ ధర్మము, నువ్వు చేయకుండా పారిపోయావా అపకీర్తి పాలవుతావు, అందరూ నిందిస్తారు. అంతేకాదు ఇహమున నిందలు, పరమున నీకు నరకము ప్రాప్తిస్తుందయ్యా అని చెప్తున్నాడు. ఒకవేళ యుద్ధం చేశావు, జయాపజయాలతో సంబంధం లేదు. జయాజయవు లాభాలాభవు. ఈ జయమే రానివ్వండి, అజయమే రానివ్వండి, లాభమే రానివ్వండి, అలాభము అంటే నష్టమే రానివ్వు, కానీ నీ పని నువ్వు చేయవయ్యా, తద్వారా నీకు కీర్తి లభిస్తుంది, స్వర్గము లభిస్తుంది అంటూ సకామ కర్మ అంటే కామ్య కర్మముల గురించి చెప్పాడు. నువ్వు యుద్ధం చేయాలంటే ఆయనకి యుద్ధాన్ని పురుగులు పెట్టే అట్లా అని చెప్పి పూర్తిగా స్వార్థపూరితమైపోయి మొత్తం నా యొక్క ఫలితం కోసమే, అంటే స్వర్గం కోసమో నరకం కోసమో మంచి కోసమో చెడు కోసమో ఫలితం కోసమే యుద్ధం చేస్తున్నాడు, పని చేస్తున్నాడుగా, మరి దాని తప్పే అవకాశం ఉందిగా. వెంటనే సకామ కర్మ చెప్పిన వెంటనే నిష్కామ కర్మను బోధించాడు. నిష్కామ కర్మ అంటే నువ్వు పని చెయ్యవయ్యా, కర్మను ఆచరించు. కర్మ అనగానే మీరు కర్మ అనుకోకండి. కర్మ అన్నామా పూర్వకృతమైనటువంటి కర్మల యొక్క ఫలితము అని అర్థం. కర్మ అన్నామంటే పని. మీరందరూ వింటున్నారు కర్మలు చేస్తున్నట్టే, ప్రభుజీ తలుపుతున్నారు కర్మ చేస్తున్నట్టే. లేదు నేను వినట్లేదండి, బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అన్నా కూడా కర్మ చేస్తున్నట్టే. ఎందుకు? యాబ్సెంట్ అయినటువంటి బ్రెయిన్ ఇక్కడ కాకుండా ఇంకెక్కడ ఉంటుంది కదా. అన్ని ఇక్కడ ఎవరిది యాబ్సెంట్ అయిందని నేను అనట్లేదు, అందరి బ్రెయిన్లు ఇక్కడే ప్రజెంట్. కారణం ఏమిటి? చెప్పేది బాగా అంటున్నారని కాదు, ఎదురుగా పెద్ద సూదంటు రాయి ఉంది. సూదంటు రాయి అంటే తెలుసా? అయస్కాంతాన్ని సూదంటు రాయి అంటాం. ఏమండి? అయస్కాంతం. అయస్కాంతం ఇనుప ముక్కలు ఎలాగైతే ఆకర్షించి తన వైపే లాగుతూ ఉంటుందో అలా మన మనస్సు అందరినీ తన వైపు లేదా తన లీలా విశేషాల వినడం వైపు ఆకర్షిస్తున్నాడు ఆయన. కాబట్టి అందరి మనస్సులు ఇక్కడే ఉన్నట్టే. అయితే ఇక్కడ ఏం చెప్పుకుంటున్నారు? సకామ కర్మను చెప్పిన వెంటనే నిష్కామ కర్మ చెప్తూ నీవు కర్మలను ఆచరించాలయ్యా, అంటే పని చేస్తూ ఉండాలి, కానీ ఫలితం నీవు ఆలోచించాలి. ఫలితానికి నువ్వే కారణం అనుకోకూడదు. నీ గురించి కర్మ చేయకూడదు. ఎవరి గురించి చేయాలి? యోగస్థ కురు కర్మాని సంగం త్యక్త్వా ధనంజయ. నీవు యోగము నందు కర్మ చేయబోయి అని అంటున్నాడు. దీన్ని నిష్కామ కర్మ అంటారు. అంటే నా గురించి కాదు, నేను ఏది చేసినా తన గురించి, తన కోసము, తనదిగా, తన పనిని నేను తనవానిగా చేస్తున్నాను అనుకోవడం నిష్కామం. సకామము అంటే నా గురించి, నా కొరకు, నాదిగా నేను చేస్తున్నాను అనుకోవడం సకామం. దీని ద్వారా నాకే ఫలితం ఉంటుంది. ఎందుకు? నా గురించి చేశాను కాబట్టి ఫలితం నాదే. నిష్కామము నా గురించి కాదు చేస్తున్నది, తన గురించి. తత్ అనే శబ్దం వినబడుతుందండి శాస్త్రంలో చాలా సార్లు. తత్ అంటే అది అని అర్థం. ఎక్కడైనా సరే శాస్త్రంలో తత్ అన్నారనుకోండి, అది అన్నారనుకోండి, అది పరబ్రహ్మము లేదా భగవత్ పదార్థము, బ్రహ్మము, పరమాత్మ అని అర్థం చేసుకోవాలి. ఏ తత్ అన్నాం అనుకుంటే అంటే ఇది. ఇది అనగానే నేను, దేహదారి, జీవుడు, ఆత్మ అని అర్థం చేసుకోవాలి. ఏ తత్ తత్ నేను చేయవలసినంత తత్ తన గురించి. ఏ తత్ అన్నామో నా ఫలితం నేనే అనుభవించేది, తప్పదు. ఇంకా నీవు పుణ్యము చేసినా పాపం చేసినా ఫలితం అనుభవించాల్సిందే. వెంటనే అనుమానం వస్తుంది, అర్జునుడికి మరి పుణ్య పాపాలు ఎందుకు చేస్తాము అంటే ఈ ప్రకృతితో సంబంధం ఉండడం చేత పాపకర్మలో పుణ్యకర్మలో చేయాల్సి వస్తుంది. చేయకుండా ఉండడం అసంభవం. ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. మావాడు వట్టి వెదిబాగులాడండి, ఏ పని చేయడు, ఊరికే ఉంటాడు ఇంట్లో, కొత్త స్థమానం ఇంట్లోనే ఉంటాడు, ముప్పూటలా తింటాడు, ఒక్క పని చేత కాదు అని అంటాను. వాడు పని చేస్తున్నాడు. ఏ పని చేయకుండా ఉండడం కూడా ఒక పని, దానికి ఫలితం ఉంటుంది. తిన్నాడా, తిన్నది పచనమైందా, వాడు బ్రతికే ఉన్నాడా, అదంతా పని చేస్తున్నట్టే. కనులపై వాల్చినా కూడా పని చేసినట్టే. కర్మలు ఆచరించకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. కాబట్టి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అయ్యా కర్మయందే నీకు అధికారం ఉన్నది, కానీ దాని యొక్క ఫలానికి మా హేతుహు నీవు కారణం కాదు అని చెప్తున్నాడు.
చెప్పి యోగమునందే కర్మ చేయాలి అని చెప్తూ నిష్కామ కర్మను బోధించాడండి. ఈ నిష్కామ కర్మ బోధించగానే మళ్ళీ అర్జునుడికి ఒక అనుమానం వస్తుంది. ఎందుకు ఈ నిష్కామ కర్మ? నా గురించి కాదు, ఎవరి గురించో నేను చేస్తే ఫలితం నాకు రాదంటున్నాడు, దాన్ని ఎలా అర్థం చేసుకోవడము? ఉదాహరణకు చూడండి, మన వారు పలానా పార్టీ కోసము ఎలక్షన్లు అయ్యాయా గత వారము, ఆ 10 రోజుల క్రితము. పలానా పార్టీ కోసము నా ఒకటి వాడు కార్యకర్త వెళ్ళాడు, ఊరు తిరిగాడు, వాడవాడ తిరిగాడు, వార్డు తిరిగాడు, ప్రచారం చేశాడు, ఇంటింటికి వెళ్ళాడు, బొట్టు పెట్టాడు, ఆర్డర్ ఇచ్చాడు, ఓ పలానా గుర్తు ఓటేయండి అని తిరిగాను నేను. కానీ నిలబడింది నేను కాదు, ఎవరో నిలబడ్డారు. ఆ నిలబడ్డ వాడి కోసంగా నేను పనిచేశాను. ఇప్పుడు ఫలితం వచ్చింది. ఫలితము గెలుపో ఓటము రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఎవరు గెలిచినట్టు? ఎవరు నిలబడ్డాడో? ఎవరు ఓడినట్టు? ఎవరు నిలబడ్డాడో? ఫలితం ఎవరిది? ఎవరి కోసం నువ్వు చేసావో వారిది ఫలితం. నీది ఫలితమా? నేను బాగా ప్రచారం చేశానంటే నేను గెలిచానని చెప్పుకుంటాను. నేను బాగా ప్రచారం చేశానంటే మా వాడు గెలిచాడని చెప్పుకుంటాను. కాబట్టి ఫలితం ఎవరికి వెళ్ళింది? ఎవరి కోసం నువ్వు పనిచేసావో వారికి. అట్లాగే అర్జున, నీ గురించి కాదయ్యా, సర్వము యోగమునందే నువ్వు పనిచేయాలి అని అన్నాడు. ఆయన వెంటనే నా గురించి అని చెప్పలేదు, ఇప్పుడే ముందు అధ్యాయాల్లో చెప్పుకుంటాడు. యోగస్థ కురు కర్మాని అని చెప్పాడు ఇక్కడ 48వ శ్లోకంలో. అంటే యోగమునందే కర్మను ఆచరించు. యోగమునందు కర్మను ఆచరించడం అంటే ఏమిటి? యోగం అనగానే అనుమానం రావాలి. యోగం అంటే ఏమిటి? యోగం లేదురా, మీకు యోగం లేదు, వాడికి ఏమి యోగం పట్టిందిరా? వాడికి ఆ యోగం లేదు అనేది ఓ మాట. ఎంత గొప్ప యోగం అనేది అనేది ఓ మాట. ఇంకా యోగం అంటే ఏమిటి? మీరు ఇట్లా ప్రశ్నలు అడుగుతారనుకుంటే వచ్చే వాళ్ళం కాదనుకుంటున్నారు. ప్రశ్నలు అడగాలి. ప్రశ్న అడిగితేనే భగవద్గీత వచ్చింది, ప్రశ్న అడిగితేనే భాగవతం వచ్చింది, ప్రశ్న అడిగితే సమస్త వాంగ్మయం అంతా ప్రశ్న నుండే ఉంది, ప్రశ్న నుండే ఉదయించింది. యోగం అంటే భగవంతుని యందు కలయిక. యోగం అంటే ఏంటండి కలయిక? నీళ్లు పాలు కలవడం, ఆత్మ పరమాత్మల కలయిక. ఎట్లాగంటే ఫస్ట్ క్లాస్ పిల్లలు, ఎల్కేజీ పిల్లలు కలిసి కూర్చుంటే ఇట్లాగే ఉంటుంది. ఇంకా చెప్పట్లేదు. యోగా, యోగం షార్ట్కట్ యోగా ప్రాప్తం. ఆయన కూడా యోగా అంటారు, ప్రభుజీ కూడా. యోగా కూడా యోగమే. యోగం అంటే ఏంటి అయ్యా? సంస్కృత వాంగ్మయము యోగమునకు 6 అర్థాలు ఇస్తుంది. యోగము అనగానేమి? అందులో ఒక అర్థము భగవంతుడే గీతలో 2వ అధ్యాయంలో చెప్పాడు. సమత్వ బుద్ధిని యోగం అంటాము. యోగం అంటే ఏమిటండి? సమత్వ బుద్ధినే యోగం అనాలి. ఏంటి? జయాజయం లాభాలాభం కురు కర్మాని. జయమే కాని అపజయమే కాని, లాభమే రాని లాభం రాకపోని నీవు కర్మ చేస్తూ ఉండు. ఇటువంటి బుద్ధిని ఏమంటున్నాము? సమత్వ బుద్ధి. ఈ సమత్వ బుద్ధే యోగం. ఆ యోగమునందు కర్మ చేయంటే ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయండి, నిష్కామ కర్మ. ఇది యోగమే. ఇంకా యోగం అంటే? యోగం అంటే తానెవరో తెలుసుకోవడం యోగం. యోగం అంటే తను ఎవరికి చెందినవాడో తెలుసుకోవడము యోగమే. దీని జ్ఞానము అంటాం. తాను ఎవరు, ఎవరికి చెందినవాడు, అదేగా జ్ఞానం అంటే. అది యోగమే. సరే, నేను తనకు చెందినవాడిని తెలిసిన తర్వాత దాన్ని నేను ఎట్లు చేరాలి అనే సాధన ఉంటుందో, ప్రయత్నం ఉంటుందో, ప్రయత్నమునకు కూడా యోగం అనే పేరు. తన గురించి, వారి గురించి, వారి మధ్య సంబంధం గురించినటువంటి ఎరుక కూడా యోగమే. ఆ ఎరుక తెలిసి తనను చేయడానికి చేసేటువంటి ప్రయత్నము కూడా యోగమే. పైగా చివరిగా పొందే ఫలితము అంటే పరమాత్మను జీవాత్మ కలిసిపోవడం కూడా యోగం. అది ఎట్లా కలవాలంటే నానా పద్ధతులు, నానా సాంప్రదాయాలు, నానా గురువులు రకరకాలుగా చెప్పారు. వైష్ణవం ఏం చెప్తుంది అని మనం ముందు తరగతుల్లో తెలుసుకుంటాం. పూర్తిగా ఐక్యమైపోవడమా, లోకంలోకి వెళ్ళిపోవడమా, ఆ రూపాన్ని పొందడమా, లేదా అక్కడికి వెళ్ళి తనకు సేవ చేస్తుండడమా అనేది ముందు తరగతుల్లో తెలుసుకుంటాం. ఇలా యోగం అంటే జీవాత్మ పరమాత్మల యొక్క అద్భుతమైన కలయికకు యోగం, సమత్వ బుద్ధికి యోగము, ఈ చేరే ప్రయత్నములకు యోగము అనేటువంటి పేర్లు ఉన్నాయి. అయితే ఈయన యోగమునందు కర్మ చేయి అని చెప్తూ ఇలా చేయడం ద్వారా బుద్ధి స్థిరంగా ఉంటుందయ్యా అని అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి.
కన్ఫ్యూజన్ లో ఉన్న అర్జునుడికి ముందు సాంఖ్యం చెప్పాడు, ఆత్మ ఏంటి దేహం ఏమిటి అని. వెంటనే అది సాంఖ్యం, వెంటనే పని చేస్తే ఫలితం ఉంటుంది అని చెప్పాడు. సకామం, ఫలితం నీకు సంబంధం లేదయ్యా, నువ్వు పని చేస్తూ వెళ్ళిపో అని అన్నాడు. నిష్కామము, ఎట్లా పని చేయాలో చెప్పాడు. యోగస్థ కురు కర్మ అని చెప్పిన తర్వాత ఏమంటున్నాడు, అలా చేయడం చేత బుద్ధి నిలకడవుతుంది అని అన్నాడు. వెంటనే అనుమానం వచ్చింది అర్జునుడికి, బుద్ధి నిలకడవుతుందా? అలా బుద్ధి నిలకడగా ఉన్నవాడి లక్షణాలు ఏమిటి అని అడిగాడు ఈయన ప్రశ్న. ఈయన చెప్తున్నాడంటే వెంటనే ప్రశ్నలు వస్తున్నాయి అంటే విన్నవాడు చక్కటి శ్రోత. వినడం మామూలుగా వినడం కాదు, 3 రకాలుగా వినాలి. వింటారు కూడాను. సాత్వికంగా వినేవాళ్ళు ఉంటారు, రాజసికంగా వినేవాళ్ళు ఉంటారు, తామసికంగా వినేవాళ్ళు ఉంటారు. తామసికంగా వినేవాడు వినాలి కాబట్టి కూర్చున్నాడు, ఇంకో దారి లేక, ఉన్నది ఒక్కటే తలుపు ఇక్కడ, ఆ తలుపు నుండి పోవడానికి వెళ్ళు లేదు, 10 మందిలో నేను లేచి నిలబడి బయటికి వెళ్ళిపోతే 10 మంది చూసి నవ్వుతారు అనుకుని కూర్చుంటారు. నా ఊరు వాడు తప్పని పరిస్థితి అది. తామసికం, వింటూ ఉంటే ఆవలితలు వస్తుంటాయి, వింటూ ఉంటే కళ్ళు మూతలు పడుతుంటాయి. ఏదో ఇటో సౌగ్రాము ఆ బాటు వేసి, బాట అంటే బరువు రాయి, ఈ తూకం రాయలు వేసి దాని ఆ కనురెప్పలు లాగినట్టుగా ఉంటుంది, బలవంతంగా పైకి తెలుస్తుండాలి. ఇది తామసికంగా వినడం. రాజసికంగా వినడం ఏంటంటే వింటూ ఉంటాను చక్కగా, మధ్యలో ఫోన్ చూసుకుంటూ ఉంటాను. ఇది రాజసికం. మెసేజ్ ఏమిటి, ఫలానా పని ఏమిటి, ఏ పని ఉండదు, ఊరికే చూడాలంతే. రాజసికంగా, ఇది రాజసికంగా. సాత్వికంగా అంటే మీ అందరూ విన్నారు. ఎంత గొప్పగా అంటే వింటూ ఉంటే వినేటువంటి ప్రతి అక్షరము వచ్చేది ఎక్కడి నుండో అర్థం కాలేదు, వెళ్ళేది ఎక్కడి నుండో అర్థం కాలేదు, ఆ అక్షరంలోనే లీనమైపోవడం అన్నమాట. ప్రతి శబ్దం నందు లీనమైపోవడం. అలా లీనమైపోవడాన్ని శబ్ద బ్రహ్మాన్ని పొందడం అంటాం. భగవద్గీత విశేషాలు తెలుసుకుంటూ ఆ విశేషాలు తెలుసుకోవడంలో ఆనందాన్ని పొందుతున్నవాడు సాత్వికంగా వింటున్నవాడు. ఎవరయ్యా ఈ సాత్వికంగా విన్నది అంటే, కృష్ణుడు చెప్తున్నప్పుడు ఎవరు విన్నారండి? అర్జునుడు ఒక్కడే విన్నాడా? ఇంకెవరు విన్నారు? మనమేడు విన్నాం, అప్పుడు ఉన్నామేంటి, మనం ఎప్పటికీ ఉన్నాము అని చెప్పాడు. ఇంకేనా వివాహం జాతనాసం ఆయనే చెప్తున్నాడు, కానీ అప్పుడు ఉన్నామో, ఆ రూపంలో ఉన్నామో, అక్కడ ఉన్నామో లేదు తెలియదు. సంజయుడు విన్నాడు, రోజు బాగా గుర్తు పెట్టుకున్నాడు. ఎందుకు? ఈ వింటున్న విషయాన్ని సంజయుడు కదా విని లైవ్ టెలికాస్ట్. సంజయుడు, అర్జునుడు ఇద్దరు విన్నారు. ఇంకా సంజయుడు తిని ఏం చేశాడు? ధృతరాష్ట్రుడు చెప్పాడు. ముగ్గురు. హనుమంతుడు కూడా విన్నాడు. ఎవరయ్యా ఈయన? కటుధ్వజాన్ని పెట్టుకున్నారు కదా, ఆయన ధ్వజం మీద, రథం మీద, అర్జునుడి యొక్క రథం మీద ఉండేటువంటి వాడు హనుమత్ స్వామి. ఆయన విన్నాడు. ఆయన కూడా వింటూ ఆశ్చర్యపోతూ, మా స్వామి ఏంటి కోదండం పట్టుకుని యుద్ధం చేస్తున్నప్పుడు బంటన భీముడిలా ఉన్నాడు, ఇప్పుడు మురళి పట్టుకుని చక్కగా ఇలా ఏంటి ఉపదేశం చేస్తూ చేయి ముందు పెట్టుకొని లేదా 2 చేతులు ఇలా పెట్టు ఉపదేశం చేస్తున్నట్టుగా ఎంత గొప్ప విషయాలు చెప్తున్నాడు నా స్వామి అంటూ ఆయన అక్షరం పొందుతూ వింటున్నాడు. విన్నవాడు హనుమత్ స్వామి, విన్నవాడు అర్జునుడు, విన్నవాడు సంజయుడు, విన్నవాడు ధృతరాష్ట్రుడు. కానీ విని బుద్ధి తెచ్చుకున్నవాడు అర్జునుడు, విని తరించినటువంటి వాడు సంజయుడు. విన్నా కూడా ఏమాత్రం చలనం లేకుండా తిరిగి తన వాళ్ళే గెలవాలనుకున్నవాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడులా వింటే తామసికంగా విన్నట్టు. కాబట్టి మనం అందరం ఎలా వినాలండి? సాత్వికంగా వింటూ ఉంటే ఏమవుతుందంటే ఆ విన్నది అర్థమవుతూ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ప్రశ్నలు అడగాలి. ఇందుకోసం ఇదంతా చెప్పింది. విన్నవాడు ఎప్పుడు విన్నవాడు అవుతాడంటే ప్రశ్న అడిగిన వాడే విన్నవాడు. ప్రశ్న అడగలేదంటే నువ్వు విననట్టే. సరే, ఒక్కోసారి ప్రశ్న అడగడానికి మొహమాటం కావచ్చు, మనం అడిగే బదులు అర్జునుడు మన బదులుగా అడిగేశాడు. ఏమని అడుగుతున్నాడు? బానే ఉందయ్యా, నిష్కామ కర్మ చేస్తే బుద్ధి స్థిరంగా ఉంటుందని చెప్పావు కదా, అలా ఉండడానికి స్థిత ప్రజ్ఞ అన్నావు కదా, స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమిటయ్యా అని అన్నాడు. స్థిత ప్రజ్ఞస్య కా భాష ప్రభాషేత కిం వ్రజేత కిమాసీత. ఎలా ఉంటాడు స్థిత ప్రజ్ఞుడు? ఆయన భాష ఎటువంటిది? ఎలా మాట్లాడతాడు? ఎలా కూర్చుంటాడు? ఎలా నడుస్తాడు? స్థిత ప్రజ్ఞుడి గురించి నాకు చెప్పవయ్యా అంటూ అడిగాడు. అన్నానే ఆయన రకరకాలుగా చెప్పాడు. మనం చాలా చక్కటి తరగతిని, అనేకమైనటువంటి కథల్ని మనం తెలుసుకున్నాం గత వారం తరగతిలో కూడా. ఏమిటయ్యా స్థిత ప్రజ్ఞ? ఎవరు స్థిత ప్రజ్ఞుడు అంటారు? ఎవరైతే సంఘమును త్యజించినాడో వాడు స్థిత ప్రజ్ఞుడు. సంఘమును త్యజించిన వాడు కాదండి, సంఘమును త్యజించిన వాడు. సంఘము అంటే సమాజం. సంఘము మామూలుగా అల్ప ప్రాణము, మహాప్రాణము తేడా. ఒత్తుగా, మామూలుగా. సంఘము అంటే విషయముల పట్ల అనురక్తి కలిగి ఉండడం సంఘము.
అంటే నాకు ఫలానాది కావాలి, నేను అది ఉంటే సుఖంగా ఉంటాను, దానికోసమే నేను ప్రయత్నం చేస్తాను అంటూ భౌతిక విషయాల కోసం ఎవడైతే పరితపిస్తున్నాడో వాడు సంఘమును కలిగి ఉన్నాడు. అటువంటి సంఘమును వదిలిన వాడు, శుభాశుభములను రెండింటినీ వదిలిన వాడు, శుభమైన అశుభమైన ఒక్కలాగే ఉండగలిగిన వాడు. అంతేకాదు నా అభినందతి నత్వేష్టి, ఇదే మాట మళ్ళీ ఆయన భక్తి యోగంలో కూడా చెప్పుకుంటాడు. శుభాశుభ పరిత్యాగి నా అభినందతి నద్వేష్టి అంటూ భక్తుల లక్షణాలు చెప్పుకుంటూ ఉన్నాడు. ఇక్కడ స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్పుకుంటూ ఇలా ఉండేవాడయ్యా స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడిని ముని అని కూడా అంటారు. ముని అంటే మౌనవ్రతం చేసేవాడు ముని అనే అర్థమా? ఇప్పుడంటే మౌనవ్రతాలు చేసేటువంటి అలవాట్లు చాలా తగ్గిపోయాయి, కానీ కొంతకాలం క్రితము 20-30 ఏళ్ల క్రితము 40 ఏళ్ల క్రితము వ్రతాలు నోములు బాగా ప్రాచుర్యంలో ఉండేటువంటి సమయం అది. ఎందుకు? సమాజంలో ఫోన్ అంటూ ఒకటి లేదు కాబట్టి వారికి టైం పాస్ కావాలంటే వ్రతమే చేయాలి, నోమే నోయాలి. ఇప్పుడు ఏ వ్రతము లేదు, ఒకటే వ్రతము, వాట్సాప్ వ్రతము, ఒకటే నోము, ఇన్స్టాగ్రామ్ నోము. ఈ నోము నోస్తూనే ఉంటాను. అది అలసిపోవాలి కానీ నాకు అన్న అలసిపోదండి అంటాం. అప్పుడు ఈ మౌన వ్రతం అంటే ఏమిటంటే వాడు వారంలో ఒక్కరోజు, మనం ఎట్లాగైతే శనివారాలు ఒక్క పొద్దులు అనేవి ఉండే చూడండి, అట్లాగా వారంలో ఒక్కరోజు మాట్లాడకుండా ఉండేవాడు మౌనంగా. కానీ ఆ ఉన్నా కూడా ఎట్లా ఉండేవాడంటే ఓ డజన్ పేపర్లు, ఒక 1/2 డజన్ పెన్నులు పెట్టుకొని మాట్లాడాడు కానీ అన్ని రాసిచ్చేవాడు. వాడు మౌనంగా ఉన్నాడంటే వాడు మౌనంగా ఉన్నట్టు కాదు. మౌనంగా ఉండడం అంటే మాట్లాడకపోవడం అని కాదు, మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండడం మౌనంగా ఉండడం. అయ్యా మనసులో ఆలోచన లేకుండా ఎట్లా ఉంటుందండి అంటే ఉంటుంది. వాడి లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధీర్ మునిరుచ్యతే, అటువంటి వాన్నే ముని అంటారయ్యా అంటూ చెప్తున్నాడు. సుఖమునందు దుఃఖమునందు ఒక్క విధంగా ఉండగలిగిన వాడు ముని. అనుద్విగ్నమనః, ఉద్విగ్నత అంటే కంపించిపోవడం, అనుద్విగ్నత అంటే బాగా కంపించిపోవడం. బాగా చూడండి, గొప్పగా కోపం వచ్చిన వాడు ఊగిపోతూ ఉంటాడు. కోపం ఎక్కువైపోతే వాడి పెదలు అదురుతూ ఉంటాయి, చెంపలు అదురుతూ ఉంటాయి, కనుబొమ్మలు ఎగురుతూ ఉంటాయి, శరీరం కంపించిపోతుంది. దాని ఉద్విగ్నత అంటాం. ఈ ఉద్విగ్నత లేకుండా ఉండేవాడు, లైట్ తగ్గినా కూడా పక్కకు చూడకుండా కేవలంగా వింటున్నవాడు ముని. ఇలా ఉండగలిగిన వాడయ్యా ముని అని చెప్తూ ఇంకా లక్షణాలు చెప్తూ ఆయన అంటాడు, ఇట్లా ఉండడం ఆషామాషి కాదు, ప్రమాధీని, దీనికో ప్రమాదం ఉందయ్యా. ఎందుకు? బలవంతమైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి మనుషులకి. ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయి? నాకు అది కావాలి ఇది కావాలని ఒకటే వెంటబడుతూ ఉంటాయి. నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది, నాకు ఫలానా తినాలనుంది, ఫలానా తాగాలనుంది, ఫలానా చూడాలనుంది, అట్లా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి పురికొలుపుతూ ఉంటాయి. ఈ ఇంద్రియాలు ప్రమాధీని, ఇవి నిన్ను నీ స్థిత ప్రజ్ఞత అంటే ప్రజ్ఞ స్థితంగా ఉండడం కోసము ఆటంకంగా ఉంటాయి అని చెప్తున్నాడట. అలా ఉన్నవాడిని మరి ఆ ఇంద్రియాల్ని, నా కన్ను ముక్కు చెవు నోరు ఇలాంటి వీటి చర్మం వీటిని ఎట్లా నేను అదుపులో ఉంచుకోవాలి అంటే వెంటనే ఆయన దానికి సంబంధించినటువంటి ఉపాయము చెప్తున్నాడు. ఎలా ఉంచుకోవాలి? మొట్టమొదటి రూల్, కూర్మోంగానివ, తాబేలు ఎట్లాగైతే తనకు ప్రమాదం అనిపిస్తుందో వెంటనే తనకు కాదు, 4 కాళ్ళు ముందుండే తల 5 లోపలికి ఆ డొప్ప లోపలికి ఎలాగైతే లాగేసుకుంటుందో, నీవు కూడా నీ చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు భక్తికి అనుకూలంగా లేవు అని అనిపించగానే వెంటనే ఇంద్రియాలు వెనక్కి లాగేసుకోవాలట. అంటే శనివారం కాగానే ఈ రోడ్డు దాకా వచ్చాము, ఈ రోడ్డు ముందు నిలబడ్డాము, ఆ మధ్యలో కుడివైపు అక్కడ పదార్థము తీర్థం లభిస్తుంది, ఎడం వైపు తీర్థము లభిస్తుంది, ఆ తీర్థమా ఈ తీర్థమా అన్నప్పుడు అటువైపు చూడగానే వెనక్కి లాగేసుకోవాలి, కళ్ళు మూసేసుకోవాలి, ఇటువైపు తిరగాలన్నమాట. కూర్మోంగానివా, ఇట్లా ఎవరైనా ఉన్నారా? ఆయన కథ చెప్పుకున్నాం. విశ్వామిత్రుడు చాలా తపస్సు చేసి ఆయనకి వశిష్ఠుడితో వైరం వచ్చి కొట్లాట వచ్చి నేను కూడా నీ పోస్టుకు వస్తే అప్పుడు చూసుకుందాం అనుకున్న తర్వాత వెళ్ళాడు. పశ్చిమానికి వెళ్ళి తపస్సు చేయడం మొదలు పెట్టాడు. దక్షిణానికి వెళ్ళి తపస్సు మొదలు పెట్టాడు, ఓడిపోయాడు, తపస్సు ఆగిపోయింది. తర్వాత పశ్చిమానికి వెళ్ళాడు, దక్షిణం నుండి పశ్చిమం, పశ్చిమం నుండి ఉత్తరము, ప్రతి వైపు వెళ్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు, ఏదో ఒక ఆటంకం వస్తుంది, ఆగిపోతుంది. చివరికి అన్నిటిని వెనక్కి లాగేసుకుని, ఇంద్రియాలన్నింటిని వెనక్కి లాగేసుకుని తపస్సు చేయడం మొదలు పెట్టాడు. ఆయనకి బ్రహ్మర్షి పదవి చివరికి కలిగింది. ఇది కూర్మోంగానివ ఈ మొదటి సూత్రము. రెండవ సూత్రము, ఇంద్రియాలకు మేత ఇయ్యద్దు, నిరాహారస్య దేహినః, దేహమునకు దేహికి మేత వేయకు.
ఇంద్రియాలకు మేత వేయకు, కన్నులకు చూడకూడనిది చూడనివ్వకు, చెవులకు వినకూడనిది విననివ్వకు, నాలుకకు త్రాగకూడనిది తినకూడనిది రుచి చూడకూడనిది మాట్లాడనీయకుండా ఉండాల్సినవి మాట్లాడనీయకుండా ఉండగలిగేట్టుగా చూడు. అది చాలా కష్టమండి. నాలుకకి తినకుండా తాగకుండా ఆపుతామేమో, మాట్లాడకుండా ఆపడం కష్టము. పైగా ఈ మాట్లాడడం ఎట్లాగంటే అన్ని దేశాల కంటే భారతీయులకు మహా ఇష్టం. వీడు ఊరికే ఉండే రకం కాదు. ఎట్లాంటి వాడైనా సరే, వాడు ఏ చదువు చదువుకున్న వాడైనా సరే, వాడు దక్షిణ దేశమే, ఉత్తర దేశమే కానీ, పూర్వ దేశమే కానీ, పశ్చిమ దేశమే కానీ, భారతీయుడు అయితే చాలు వాడు మాట్లాడతాడు. వాడికి జ్ఞానం ఉందనే చెప్తాడు, లేకుండా ఉండే సమస్య లేదు. పైగా ఎదుటి వాడితో వాదం, నాదే కరెక్ట్ నీది కరెక్ట్ కాదు. ఎంత వాదం అంటే ఎదుటివాడు అజ్ఞాని, వీడు మూర్ఖుడు, వీడు చెప్పినా కూడా వినడురా అన్నా కానీ వాడితో వాదిస్తుంటాం. ఎంత వాదిస్తామంటే నాది పై చెయ్యేంత వరకు వాదిస్తూనే ఉంటాం. వెనకటికి ఓ అడవిలో ఒక గాడిద ఒక పులి ఇద్దరు కొట్లాడుకున్నారట. ఒక గాడిద ఒక పులి, ఈ రెండు కొట్లాడుకుంటూ ఉంటే గాడిద నిందట, కొట్లాడడం అంటే అదేమిటో యుద్ధము బాహాబాయి ముష్టి కాదండి, మాటల కొట్లా. ఎట్లా కొట్లాడుతుంది? గాడిద అంటుందట, ఏమో పులి ఈ గడ్డి చూసావా, ఈ గడ్డంతా కూడా నీలంగా ఎంత బాగుందో అని అంటాడు. పులి తెలివైనది, బలమైనది, తెలివైంది అని అంటుంది, నువ్వు అందుకే గాడిద. ఊరికి అనలేదు, నేను పేరు మామూలుగా పెడతామా, నీ పేరు సార్థకం. ఎందుకు? గడ్డి నీలంగా ఉండడం ఏంటి? నది మొహంగా గడ్డి పచ్చగా ఉంటుంది, ఆకు పచ్చగా ఉంటుంది అని. ఇదే నీ బొత్తిగా మతి భ్రమించింది, గడ్డి నీలంగానే ఉంటుందని అది. లేదు ఆకుపచ్చగా ఉంటుందని ఇది. ఇద్దరు మాట్లాడుతున్నారు, ఈ మాట పెరిగిపోయింది. ఎంతలా పెరిగిపోయింది అంటే నువ్వంటే నువ్వు, నేనంటే నేను అనుకునేంత దాకా వచ్చింది. కొట్లాడుకోరండి, మాట్లాడుకుంటారు. ఇద్దరు బాగా కొట్లాడుకుంటున్నారు, పొరిగింటి వాళ్ళు ఇరిగింటి వాళ్ళు కొట్లాడుతున్నారు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మూడో వ్యక్తి వచ్చేంత వరకు వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి వచ్చిన తర్వాత ఒకరి మీదకి ఒకరు ఉరుకుతుంటారు. ఎందుకు ఒకరి మీదకి ఒకరు ఉరుకుతారు? వాడు ఆపుతాడు కాబట్టి వాళ్ళు ఓడి మాట్లాడుకుంటారు. ఎవడి హద్దు వాడికి తెలుసు. మాటలకు మాత్రం హద్దు లేదా? నేను ఖర్చు అయ్యేదా? ఇలా అంటే వదిలేస్తుంది, బయటకు వచ్చేస్తుంది మాట. మిగతా ఏ పని చేయాలన్నా కష్టపడాలి, మాట్లాడడానికి పెద్ద కష్టమే ఎక్కర్లేదు, జాలువారుతూ ఉంటాయి. ఇప్పుడంటే భాష యొక్క అందం పోయింది, కానీ ఓ 15 ఏళ్ళు 30 ఏళ్ల క్రితము ఊర్లలో చాలా చక్కటి భాష ఉండేది కొట్లాడేటప్పుడు. ఈ అద్భుతమైనటువంటి కళ ఇప్పుడు నశించిపోతూ ఉంది, అంతరించిపోయే కళ. ఇలా ఇద్దరు కొట్లాడుకున్నారు. ఎవరెవరు కొట్లాడారండి? గాడిద పులి ఇద్దరు కొట్లాడారు. ఇక లాభం లేదు, మన మధ్యలో తేనెట్లేదు, పెద్ద మనిషి దగ్గర పోదాం, పంచాయతీ పెడదాం అని అన్నట్ట. ఎవరయ్యా అడవికి పెద్ద మనిషి? సింహం. బాగా తెలిసే. సింహం దగ్గరికి వెళ్ళారు ఇద్దరు. వెళ్ళి ఇద్దరు కూడా నిలబడి, రాజా మా మధ్య సమస్య వచ్చేసింది, ఇదేమంటుంది? అనుద్విగ్న మనాహ సుఖేషు విగత స్పృహ, ఉద్విగ్నత చెందకుండా, రాజసికంగా ఉండకుండా కేవలంగా సాత్వికంగా వింటుందాం. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? అడవిలో. ఎవరి ముందున్నాం? మనల్ని తినదు, భయం లేదు. ఎవరెవరు ఎదురుగా ఉన్నారు? గాడిద పులి. సమస్య చెప్పారు. గాడిద నుండి, మహారాజా నీవే తీర్పు చెప్పాలి, నేను అద్భుతమైనటువంటి విషయాన్ని కనిపెట్టి దీనికి చెప్పాను, ఈ పులి ఒట్టి వెదుబాగుంది, వినట్లేదు. ఈ గడ్డి నీలంగా ఉంటుందంటే అది వినట్లేదు అని చెప్పి ముందే చెప్పేసుకుంది. మీరే తీర్పు చెప్పండి అని. పులి అంటుంది, మహారాజా మీకు అర్థమైందిగా వీడంత వెదుబాగు, గాడిద కదా ఇది, అందుకు మనము దూషించడం కూడా అపరాధమే. ఇక్కడ నుండి వెనక్కి వచ్చేసి, అయ్యా ఇది అడ్డంగా వాదిస్తుంది, అడ్డగాడిదలా ఉంది, గడ్డి నీలంగా ఉండడం ఏంటి, గడ్డి ఆకుపచ్చగా ఉండేది, మీరైనా తీర్పు చెప్పండి, దానికి బుద్ధి వచ్చేలా చెప్పండి అంటే సింహము ఆలోచించి, ఇది పెద్ద సమస్యే కాదు, గాడిద కరెక్ట్ చెప్పింది అనగానే గాడిద ఎగిరిగంతేసి, మీరు నిజమైనటువంటి రాజు, సత్యాన్ని మీరు మాత్రమే గ్రహించి తీర్పు ద్వారా చెప్పారు, దీనికి గుర్తొచ్చేలా శిక్షించండి, దీనికి శిక్ష వేయండి. పులికి బాగా పొగరుతో ఉంది, అబద్ధాలు ఆడుతుంది, చెప్తే వినట్లేదు, తప్పకుండా శిక్ష వేయాలి. కాబట్టి పులి, నీవు 6 మాసాల వరకు ఒక్క మాట కూడా మాట్లాడద్దు, మౌనంగా ఉండాలి, నీకు ఇదే శిక్ష. సంతోషంగా గాడిద వెళ్ళిపోయింది. ఏడుస్తూ పులి దీనంగా సింహాన్ని అడుగుతుంది, మహారాజా అన్యాయం, మీరు సింహం, రాజు, ధర్మం తెలుసు మీకు, నిజం తెలుసు మీకు, గడ్డి నిజంగా నీలంగా ఉంటుందా? నన్ను ఎందుకు ఇట్లా అన్యాయంగా శిక్ష వేశారు నాకు అంటే, అవును గడ్డి నీలంగా ఉండదు,
మరి దాని ముందు అట్లా అన్నారు ఏంటి? దాని ముందు అట్లాగే అనాలయ్యా, దాని ముందు అట్లాగే అనాలి. మరి నాకెందుకు శిక్ష వేశారు? నిజమే చెప్పారు కదా, నీకు నిజంగా శిక్ష వేయాల్సింది. నీకు శిక్ష వేసింది ఎందుకో తెలుసా? నిజం చెప్పినందుకు కాదయ్యా నీకు శిక్ష వేసింది. ఎవడైతే మూర్ఖుడో, ఎవడైతే అడ్డంగా వాదిస్తాడో, ఎవడైతే నువ్వు చెప్పే మాట వినడు వీడు మూర్ఖుడని నీకు రూఢిగా తెలుసో అటువంటి వాడితో వాదం పెట్టుకున్నావు. నీ విలువైనటువంటి సమయాన్ని, నీ జ్ఞానాన్ని, నీ మేధస్సుని ఒక మూర్ఖుడి కోసం వేస్ట్ చేసి, కాబట్టి ఇంతకంటే పెద్ద తప్పు కూడా చేసేది లేదు, నీకే శిక్ష అని అన్నట్ట. కాబట్టి నాలుకను నియంత్రించుకోవడం మహా కష్టమైనటువంటి విషయము. తినడానికి త్రాగడానికి నియంత్రించుకోవచ్చును గాక, మాట్లాడకుండా ఉండడానికి నియంత్రించుకోవడం మహా కష్టం. దానికోసమే జపం చేయమని. ఎందుకు? ఈ జపం చేస్తున్నంత సేపు కృష్ణ రామ అంటుంటాం, పనికిమాల మాట రాకుండా ఉంటుంది కాబట్టి. హరివు. కాబట్టి ఇలా చెప్తూ ఇంద్రియాలు నిగ్రహించుకోవై స్థితప్రజ్ఞుడు అవుతావు అన్నట్ట. నిజమేనండి, స్థితప్రజ్ఞుడు అవుతాను. దీని ద్వారా పైగా అంత ఆషామాషి విషయం కాదయ్యా అర్జున. ఇంద్రియాలు నిగ్రహించుకోవడం అంటే ఏదో సరదాగా అనుకుంటున్నావు. కళ్ళు మూసేసుకుంటాను, ముక్కు మూసేసుకుంటాను, నోరు మూసేసుకుంటాను, చెవులు మూసేసుకుంటాను, చర్మాన్ని దేన్ని తగలకుండా ఉంటాను, ఇంద్రియాలు మూసుకున్నట్టే నాకు ఏది పట్టదు అని అనుకుంటే కాదయ్యా. ఇంద్రియాల కంటే ప్రమాదమైనటువంటి ఇంకోటి ఉంది, అత్యంత ప్రమాదకరమైనది. ఇంద్రియాల లోపల ఒకటి ఉంటుంది, దాని పేరు మనస్సు. ఈ మనస్సును అదుపులో పెట్టుకోవయ్యా, లేకపోతే ఇంద్రియాలు నీ మాట వినవు. ఏం చేస్తుందయ్యా ఈ మనస్సు? ఇంద్రియాల ద్వారా ప్రతిదీ కావాలనుకుంటుంది. దీని ద్వారానే వస్తాయి సర్వ కామాన్ సర్వాన్ మనోగతాన్ విజయాతి అంటే ప్రతిహాతి విజాతిని సర్వాన్ కామాన్ మనోగతాన్ అంటాడు భగవంతుడు ఇక్కడ. అయ్యా సకల కామములు, అన్ని కోరికలు కూడా ఈ మనస్సు నుండే వస్తాయి. ఇదే మూల స్థానం, ఇదే మూలము. ఇందులో నుండే కోరికలు. ఒక ఆవిడ ఇట్లాగే యాత్ర చేస్తున్నప్పుడు మాతాజీ అడిగారు ప్రశ్న, నా మనస్సు మంచిదేనండి, బుద్ధి మంచిది కాదు. ఎప్పుడు కూడా నేను ఫలానా వ్రతం చేద్దామన్నా, జపం చేద్దామన్నా, నిరాహారం చేద్దామన్నా, ఏకాదశి పాటిద్దామన్నా నా మనస్సు చేద్దామని అంటుంది, బుద్ధి మాత్రం మంచిది కాదండి, చేయనివ్వదు. ఏ టిఫిన్ కనబడగానే తినేయాలనిపిస్తుంది, తినేస్తాను. బుద్ధి మంచిది కాదు, బుద్ధిని ఎలా సరి చేసుకోవాలండి అని అడిగింది. మాతాజీ గారు చక్కటి ప్రశ్న అడిగారు. నేనన్నాను, గురువుల ద్వారా వారి ద్వారా విని తెలుసుకున్నదే నేను చెప్పింది, నాకు తెలిసింది కాదు. అమ్మా బుద్ధి కాదు మంచిది కాంతి బుద్ధి కాదు, మనస్సు. అట్లా ఎట్లా చెప్పగలుగుతావు అంటే, ఆ మనస్సు నీ చేత తాను మంచిది, బుద్ధి మంచిది కాదని అనిపిస్తుంది కాబట్టి. ఈ మనస్సు మహాప్రమాదమైంది. దీన్ని అదుపులో పెట్టుకోవడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఇంద్రియములను అదుపులో పెట్టుకోవడం ఎంత కష్టం అంటే, ఈ మనస్సును అదుపులో పెట్టుకోవడం ఎంత కష్టం అంటే, సముద్రం మీద ఒంటరిగా వెళ్తున్నటువంటి పడవ, తెరచాప కట్టినటువంటి పడవను పెద్ద గాలి ఒక్కసారిగా వీచి తెరచాపతో సహా పడవని ఎలాగైతే లాక్కెళ్ళిపోతుందో అట్లా ఇంద్రియాలు నీ యొక్క లక్ష్యం నుండి లాక్కెళ్ళిపోతాయ్యా నిన్ను అన్నాడు. అమ్మా అంత కష్టమైతే మరి నేను ఎట్లాగయ్యా నా ఇంద్రియాలని నిగ్రహపరచుకోవడం అంటే? ఆయన పరం దృష్ట్వా నివర్తతే, గొప్ప రుచి చూపించబోయి, మామూలు రుచి కాదు. నువ్వు తిను తప్పకుండా ప్రసాదాన్ని తిను, నీవు త్రాగు తప్పకుండా జనామృతాన్ని కాదు, నీవు చూడు తప్పకుండా రీల్స్ కాదు, భగవద్ దర్శనాన్ని చెయ్యి. నీవు విను తప్పకుండా పిచ్చాపాటి కాదు, వినాల్సింది భగవద్ లీలలను, భగవద్గీత, భాగవత, భారత, రామాయణాలను, శాస్త్రాన్ని వినవయ్యా. కాబట్టి చేయాల్సినటువంటి అన్ని పనులు నీ యొక్క ఇంద్రియముల చేత చేయించు, కానీ ఉత్తమమైన వాటిని రుచి చూయించు. పరం దృష్ట్వా నివర్తతే అని చెప్పి ఇంత చేసినంత మాత్రం అదేమిటి ఆషామాషి వ్యవహారం అనుకుంటున్నావేంటి? సౌపరముని అటువంటి వాడు, ఎంతో తపస్సు యాగం చేసినటువంటి వాడు ఒక చాప పిల్లను చూసి చెల్లించిపోయాడు. కాబట్టి ఎప్పటికీ ప్రమాదం ఉంటూనే ఉంటుంది. ఏం చెయ్యాలయ్యా? అయినా కానీ నా ఇంద్రియమును నిగ్రహించుకోవాలంటే ఏం చెయ్యాలి? ఆయన అన్నాడు, బుద్ధి స్థిరంగా పెట్టు, స్థిత ప్రజ్ఞ కలిగి ఉండు. ఎట్లాగా? ఆపూర్యమానం అచల ప్రతిష్టం. సాగరంలో అనేకమైనటువంటి నదులు, అఖండ జలరాశులతో నదులన్నీ వచ్చి ఆ నదుల్లో ఉండేటువంటి వరద నీరంతా సాగరంలో కలిసినా సాగరం చలించకుండా ఎట్లాగైతే నిశ్చలంగా నిలబడి ఉంటుందో అట్లా నీవు కూడా అనేకమైనటువంటి భౌతిక విషయాలు నీలోకి వస్తున్నా చూస్తూ ఉండు, చెలించకుండా సముద్రం వలె ఉండవయ్యా. అలా ఉండాలంటే మత్పరహ, ఒక్క మాట అన్నాడంతే ఇంత మొత్తం అధ్యాయంలో. మత్పరహ, నా యందు మనస్సు లగ్నము చేసి ఉండవయ్యా, అప్పుడు నువ్వు నీ ఇంద్రియాలను చెల్లించవచ్చు అన్న సూత్రం. మంచి చెప్పినప్పుడు
మత్పరః, నా యందే మనసు లగ్నం చేయి, అప్పుడు నీ ఇంద్రియాలు నీ మనసు అదుపులో ఉంటాయి. దీన్ని స్థిత ప్రజ్ఞ అంటారు. ఇదే జ్ఞానము, ఇదే బుద్ధి, ఇది మహా గొప్పది అని చెప్పి 2వ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. ఏమని? ఇటువంటి స్థిత ప్రజ్ఞత, ఇటువంటి బుద్ధి కలిగిన వాడు బ్రహ్మమును పొందుతాడు. బ్రహ్మైవ గితేన గంతవ్యం అని చెప్తూ చివరి శ్లోకాన్ని చెప్పాడు. 72వ శ్లోకం. ఏమిటి? బ్రహ్మాన్ని పొందుతాము, బ్రహ్మ పదాన్ని పొందుతాము, భగవద్ధామాన్ని చేరుతాము, భగవంతుని చేరుకుంటాము. ఎవరు? ఈ స్థిత ప్రజ్ఞ కలిగి ఉన్నవాడు. బాగా చెప్పాడు కదండి అని అర్జునుడికి అనుమానం ఒప్పుకుందా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇంత గొప్ప విషయం చెప్పావయ్యా. ఆత్మదేహముల తేడాలను మొదలుపెట్టి సకామ కర్మను అందుకొని నిష్కామ కర్మ చేయమన్నావు, ఫలితం నీది కాదన్నావు, తర్వాత బుద్ధిని నిలపాలన్నావు, జ్ఞానమే గొప్పది అని చెప్తున్నావు. చాలా బాగా అనిపించింది ప్రభుజీ, బాగా చెప్పారు. కృష్ణుడు క్లాస్ అర్జునుడు మొదలు పెట్టాడు. కృష్ణ అని ఈ మాటలు నాకు అర్థం అవ్వట్లేదు. 2వ అధ్యాయం మొత్తం చెప్పిన తర్వాత 3వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, నాకు అర్థం అవ్వట్లేదు. కారణం ఏమిటి? నీ యొక్క ఒక్కొక్క మాటకి, ఒక్కొక్క పదానికి అనేకమైనటువంటి అర్థాలు గోచరిస్తుంది. మళ్ళీ నేను సమ్మోహం అయ్యానని చెప్తున్నాడు. మోహం ఇప్పుడు అనలేదు. 2వ అధ్యాయం మొదట్లో కూడా నేను సమ్మోహ, మోహాన్ని చెందాను, నా మోహం పోవాలంటే నువ్వు నీ శరణ చేస్తున్నాను, నిశ్చిత బ్రూహితాన్ని అంటూ మొదలు పెట్టాడు. మళ్ళీ 3వ అధ్యాయంలో అదే, నేను మళ్ళీ మోహం చెందుతున్నాను. ఈసారి మోహం చెందుతున్నది భీష్మ ద్రోణాదులను చూసి కాదు, నీ మాటల ద్వారా. ఎందుకు మోహము? కన్ఫ్యూజన్ అయిపోయాను. ఎందుకు కన్ఫ్యూజను? అయ్యా నీవు జ్ఞానము గొప్పది అని అన్నావు, చాలా సంతోషము. మరి జ్ఞానమే గొప్పదైతే నేను అన్నిటిని వదిలి సన్యాసం తీసుకుంటాను, స్థితప్రజ్ఞుడిని అవుతాను, దేనికి చెల్లించను, నాకు యుద్ధం వద్దు, ఏది వద్దు. పనెందుకు చేయాలి నేను? ముందు కర్మ గొప్పదన్నావు, కర్మ గొప్పదన్న వెంటనే నిష్కామ కర్మ చేయమన్నావు, నిష్కామ కర్మ చేయడం వల్ల బుద్ధి స్థిరంగా ఉంటుందన్నావు, బుద్ధి స్థిరంగా ఉంటే స్థితప్రజ్ఞుడు అవుతా అన్నావు. మరి స్థితప్రజ్ఞుడిగా ఉన్నాడు పని చేయడం అవసరం లేనిది, నేను మునిగా ఉంటాను, మౌనంగా ఉంటాను, స్థితప్రజ్ఞుడిగా ఉంటాను, ఏ పని చేయను అని అనిపిస్తుంది. మరి కర్మ చేయాలా, జ్ఞానం గొప్పదా? ఇంత స్థితప్రజ్ఞత అంతా జ్ఞానము, అంతకుముందు చెప్పిందంతా కర్మ. మరి కర్మ గొప్పదా, జ్ఞానం గొప్పదా? ఏం చేయమంటావు? నిజానికి జ్ఞానమే గొప్పది. జ్ఞానమే గొప్పదంటే సన్యాసం చేయాలి, మరి సన్యాసం తీసుకుంటానంటేనే కానీ నువ్వు ఆపిదంతా చెప్తున్నావు నాకు. మామూలుగా వింటే, రాజసికంగా వింటే చాలా బాగా చెప్పాడు అనిపిస్తుంది. సాత్వికంగా వింటే అనుమానం వస్తుంది. కామ్యకర్మ చెప్పావు, నిష్కామం చెప్పావు, స్థితప్రజ్ఞత జ్ఞానము చెప్పావు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావయ్యా అంటూ మొదలుపెట్టి అర్జునుడికి కృష్ణుడు ఇప్పుడు హితబోధ చేస్తున్నాడు. 3వ అధ్యాయము కర్మయోగము పరిచయం చేసుకుని అది ఆపేద్దాం. 3వ అధ్యాయం పేరేంటండి? కర్మయోగం. ఇంతసేపు చెప్పిందంతా కూడా గీతా సారం. అంటే అందులో ఒకటి కాదు, అనేకమైనటువంటి విషయాలన్నీ ఒకటే అధ్యాయంలో ఉన్నాయి కాబట్టి గీతాసారం అని అన్నాం. జ్ఞానం ఉంది, కర్మ ఉంది, భక్తి అంతర్లీనంగా ఉంది అందులో కూడా. ఈ 3 ప్రధానమైన యోగాలన్నీ అందులో ఉన్నాయి కాబట్టి ఇది గీతాసారం. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని విభజిస్తూ చెప్తున్నాడు అనమాట. అంటే ముందు రాగానే పట్టి కట్టాడు, రాగానే లోషన్ పూసాడు, రాగానే సిరంజి వేసి ఇంజక్షన్ వేశాడు, అన్ని ప్రయత్నాలు చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫస్ట్ బ్లడ్ రిపోర్టు, ఆ తర్వాత స్కానింగ్, ఆ తర్వాత మరో రిపోర్టు అంటూ ఒక్కొక్కటిగా విశ్లేషణ చేస్తున్నాడు. ఇప్పుడు 3వ అధ్యాయాన్ని ఏమంటామండి? కర్మయోగము. కర్మ అంటే పని చేయుట అని అంటున్నాడు. నాకు క్షణమపి, ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండవయ్యా నీవు కానీ ఎవరు కానీ అందరూ కర్మ చేయాల్సిందే. నేనైనా సరే అన్నిటికీ అతీతుడైనటువంటి భగవంతుడు కూడా కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. మరి ఆయన ఫలితాన్ని ఇచ్చేదిగా ఆయన చేసేది ఆయన చేయాల్సిన అవసరము మనందరికీ చూపడం కోసం అంటూ కర్మ ఖచ్చితంగా అవలంబించాల్సిందే. ఈ కర్మ ఎటువంటిదై ఉండాలంటే జ్ఞానాన్ని కలిగినటువంటి కర్మ అయి ఉండాలి అని చెప్తూ మొదలు పెడుతున్నాడు. ఎట్లా ఉండాలట? జ్ఞానంతో కూడిన కర్మ. అంటే ముందు కర్మ గురించి చెప్పి తర్వాత జ్ఞానము చెప్పాడు. స్థితప్రజ్ఞత అంటే జ్ఞానం గురించి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ కర్మను ఆచరించు, జ్ఞానముతో కూడి ఆచరించు అన్నట్ట. ఇది పెద్ద సమస్య, అర్థం కాలేదు. ఉదాహరణ చూద్దాం.
ఒక ఆయన ఉంది, పెద్ద పరిశ్రమ, యంత్రాలన్నీ పెట్టుకున్నాడు, మిషనరీ బాగా నడుస్తుంది, పని వాళ్ళు అనేక మంది శ్రామికులు కార్మికులు ఉన్నారు, పెద్దగా శ్రమజీవులు, సమ్మెటలు పట్టుకొని గట్టిగా పోట్లు వేస్తూ ఉంటే అబ్బా ఎంత ఎండలు తీరినటువంటి శ్రామికుల కష్టం చెమటతోని ఆ పరిశ్రమ అద్భుతంగా గొప్పగా పనిచేస్తుంది, లాభాలు వస్తున్నాయి యజమానికి. ఈ యజమాని గారు ఇంత సంతోషంగా ఉన్నప్పుడు ఒకనొక రోజు యంత్రములన్నీ అకస్మాత్తుగా ఆగిపోయాయి, మిషన్లన్నీ ఆగిపోయాయి. ఈ పని వాళ్ళందరినీ పురమాయించాడు, ఎందుకు ఆగిపోయింది చూడండి రా అంటే, కరెంట్ ఉంది, ఫ్యూజ్ ఉంది, అన్ని వెలుగుతూ ఉన్నాయి, అన్ని సక్రమంగా ఉన్నాయి, మిషన్లు మాత్రం పనిచేయట్లేదండి అని అన్నాడు. ఎవరికి అంత చిక్కలేదు. ఈ వెంటనే యజమాని గారు పని ఆపేసుకుంటే కష్టం కదండి, వ్యాపారం చేసేవాడిని తెలుస్తుంది, పని ఆగితే ఆ రోజు ఎంత నష్టమో, మహా నష్టం, జీతాల మీద పడతాయి, కిరాయిల మీద పడతాయి, అప్పులు మిత్తిలు ఎన్నున్నాయో కష్టం, వాడి ఖర్చులు. ఉద్యోగమే సుఖం, ఉద్యోగస్తుడికి వ్యాపారమే సుఖం, తనకున్నది ఎప్పుడు బాగుండదు, అక్కడికి బాగా అనిపిస్తుంది. ఇది ఈయన ఈ యజమాని వెంటనే ఫోన్ కొట్టాడు, ఈ యంత్రాలు ఎవరైతే సప్లై చేశాడో కంపెనీలో ఉండేటువంటి వాడికి, మీ దగ్గర ఈ యంత్రాలు తయారు చేసినటువంటి ఇంజనీర్ గారు ఉన్నారుగా, తెలిసిన వారు, మా మిషన్లు పని చేయట్లేదు, వెంటనే పంపించండి అంటే ఆయన అన్నాడు, పరుగున వచ్చేస్తాం, వెంటనే వస్తాం, కానీ ఎంత స్పీడ్ గా వస్తాం అంత ఛార్జ్ కూడా ఉంటుంది. రండి, పని ఆగిపోయింది, మీరు ఎంత తొందరగా వస్తే అంత మంచిది, అంత ఆగిపోయింది, ఇంతమంది వెయిట్ చేస్తున్నాం, ఇట్లా ఉంటే కష్టం కదా, నాకు వెంటనే మిషన్ నడవాలి, ఏం చేస్తావో నాకు తెలియదు అని యజమాని పురమాయించాడు. ఈ ఇంజనీర్ గారు ఉట్టిని వచ్చేసాడు. వచ్చిన వాడు వచ్చినట్టుగా వచ్చి వెంటనే అన్నిటిని పరిశీలనగా చూసి, అన్ని యంత్రాలను చూసి, అన్ని మిషన్లు చూసి, అంతా తిరిగి వచ్చి ఓ పనాడుతోని, ఏమో ఆ పక్కన ఉండేటువంటి ఆ సుత్తేకివు అని అన్నట్ట. ఏమి ఇవ్వాలన్నాడు? సుత్తే. ఆయన ఇచ్చాడు. ఆ సుత్తని పట్టుకొని ఆ యంత్రం మీదకి ఎక్కి ఒక నట్టు, ఆ బోల్టు నుండి నట్టు నుండి బోల్టు పైకి వచ్చింది, అంటే కనెక్షన్ అయిపోయింది. ఈయన ఆ పైకి వచ్చినటువంటి నట్టుని సుత్తతో తబిహిమని పోటు కొట్టాడు. కొట్టగానే ఆ నట్టు అందులో కుదురుకుంది, కనెక్షన్ వెంటనే వదిలేయింది. అంతకంటే అందులో సాంకేతికంగా టెక్నికల్ గా మీరు ముందుకెళ్ళకండి. వాడు చిన్న పని చేశాడంతే, ఇలా సుత్తతో కొట్టాడు, మోదాడంతే, యంత్రాలు పనిచేయడం మొదలుపెట్టింది. గరగరగర మిషన్లన్నీ తిరుగుతూ ఉన్నాయి. అదే ఎంత బాగా చేస్తున్నాడు ఆయన, అబ్బా మంచి ఇంజనీర్ పోయి నువ్వు, వెంటనే ఈ మిషన్లన్నీ పనిచేసేలా చేశావు అని కింది పిలిచి గౌరవించి ఆఫీసులో కూర్చోబెట్టి డబ్బు తీసుకొచ్చి, ఎంత డబ్బు, చాలా డబ్బుని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేసి, సంతోషం స్వామి అంటూ దండం పెట్టి, మీరు రావాలి సార్, ఎప్పుడు సమస్య ఉన్నా మీకే ఫోన్ చేస్తాను, మీరు తప్పకుండా రండి, డబ్బు గురించి మీరు ఆలోచించకండి, నేను ఇస్తాను, పని మాత్రం ముఖ్యం నాకు అని అన్నట్ట. ఆయన ఆ ఇంత డబ్బుల కట్ట జేబులు పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఈ డబ్బుల కట్ట జేబులు వెళ్తున్నటువంటి ఇంజనీర్ మిగతా శ్రామికులు కార్మికులు అందరూ చూసి, మిషన్లు నడుస్తున్నా కానీ వాళ్ళు పనులన్నీ బంద్ చేసి యజమాని గారి ఆఫీస్ ముందుకు వచ్చి ధర్నా చేస్తున్నారు. ఐకమత్యం వర్ధిల్లాలి, అన్యాయం నశించాలి, సరైన తమాషాల్లో ఇవ్వట్లేదు జీతాలు నీవు. వాడు చిన్న సుత్తి తీసుకొని ఇలా కొడితే 10,000 ఇచ్చాడు. ఇంత సమ్మెటలు పట్టుకొని మేము పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఒళ్ళు హూనమయ్యేలాగా, రెక్కలు ఇరిగేలాగా మేము కష్టం చేస్తుంటే మాకు మాత్రం 100 రూపాయలు ఇస్తావా? వాడు వచ్చి ఒక సుత్తితో ఇంత కొట్టినందుకు నీకు 10,000 ఇచ్చేసి పంపిస్తావా నువ్వు? మాకు అట్లాగే వాడు ఒక్క కోటికి 10,000 అయితే మేము పొద్దున్న నుండి సాయంత్రం వరకు 100 కోట్లు, మాకు ఎన్ని లక్షలు ఇస్తావో చూసుకో ఇంకా అన్నారు. అప్పుడు ఇస్తాడా చెప్పండి? ఇవ్వాలా? న్యాయమైన వాళ్ళు అడిగేది. దేవుడి శ్రామికుల పక్షాన ఉంటారా మీరు? శ్రామికుల పక్షాన ఉండాల్సిందే, కానీ వారికి అందేంత వారికి ఖచ్చితంగా ఇవ్వాల్సింది, వీడికి అందేంత వీడికి ఇవ్వాల్సింది. వాడు యజమాని వచ్చి నవ్వుతూ చెప్పాట, అరే వెరి బాగులాగా ఇంత ముందు కథలో గాడిద అయిపోయింది అనుకున్నాము, కానీ ఉంది, ఈ సుత్తతో కొట్టినందుకు వాడికి ఇవ్వలేదు కానీ డబ్బులు, ఆ సుత్తతో కొడితే అది పని చేస్తుంది అనేటువంటి వాడి తెలివి తెలుసావా? ఆ తెలివికి నేను ఇచ్చాను రా అన్నాడు. ఆ తెలివి జ్ఞానయోగము. అలా కొట్టాడు ఆ తెలివితో కూడినటువంటి కర్మ ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని వచ్చే వాళ్ళని తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే వచ్చే వాళ్ళని కూడా యోగస్థ కురు కర్మాని, యోగమునందు కర్మ చేస్తూ వస్తూ ఉండండి. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. స్వస్తి. హరే